వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. జూబ్లీస్ బై ఎలక్షన్స్లో 3 పార్టీలు అభ్యర్థులు అయితే ఖరారయ్యారు. కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్, మన బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపినాథ్ గారి వైఫ్ సునీత గారు, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి, ముగ్గురు అయితే అభ్యర్థులు ఖరారయ్యారు. మరి పబ్లిక్ ఏమంటారు, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది, అసలు పార్టీల గురించి ఏం మాట్లాడుతారు ఒకసారి అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్తే, మీ పేరేం పేరమ్మా? సరోజ. ఇప్పుడు బై ఎలక్షన్స్ వచ్చాయి మాగంటి గోపినాథ్ చనిపోవడం వల్ల. మీకు ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి వాళ్ళ వైఫ్ సునీత గారు, కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ గారు, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది అనుకుంటున్నారు? నవీన్ యాదవ్ గెలిచే అవకాశం ఉండాలి. మాకు చాలా తోడుగా ఉంటాడని నమ్మకంగా ఉన్నది. మాకు ఒక్క వైర్లు పోవాలి, మాకు ఇవన్నీ అంత చిల్లర మనసులు పోవాలి. మళ్ళీ ఏ రస్సన అయినా కానీ ఎవరు పట్టించుకుంటలేరు. మేము ఆడపిల్లలు ఉన్నాము, ఆడపిల్లలు ఉన్నారు ఇక్కడ, ఎవరు ఏం కష్టం వచ్చినా పట్టించుకుంటలేరు. నాకు నవీన్ యాదవ్ గెలిచేది ఉంటే మాత్రం మాకు అన్నగా తోడుగా ఉంటుందని నమ్మకపడుతున్నాం. ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి గోపినాథ్ గారు గెలిచారు, అతను అభివృద్ధి ఏం చేయలేదంటారా? మాకేం చేయలేదు, ఇక్కడ ఏం చేయలేదు. మాకు నవీన్ యాదవ్ ఎవరైతే ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిస్తే ఇవన్నీ ప్రాబ్లమ్స్ క్లియర్ అయితే అనుకుంటా అయితే అని మేము నమ్మకపడుతున్నాం. నమ్మకపడి ఆయనకే మేము బలం ఇస్తున్నాం. ఈరోజు మనం రైమత్ నగర్ డివిజన్లో ఉన్నాం. జూబ్లీస్ బై ఎలక్షన్స్ గురించి పబ్లిక్ ఏమంటారో 6 మాటలనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బాబాయ్ నమస్తే, నీ పేరేం పేరు? నమస్తే, నా పేరు సి కేశవులు అండి. వినాయక్ నగర్ మాజీ అధ్యక్షుడిని. నేను టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడే 3 సార్లు కంటిన్యూ గెలిచిన కాంగ్రెస్ పార్టీ నుండి. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు రైమత్ నగర్ డివిజన్లో కొన్ని ఇష్యూలు ఉండే, ప్రాబ్లమ్స్ ఉండే. ఆ విషయాలన్నీ కూడా ఇప్పుడు సాల్వ్ అయినాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ పార్టీ 3 పార్టీల నుంచి ఇటు కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్కు టికెట్ ఇచ్చారు, అటు బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపినాథ్ గారి వైపు సునీత గారికి ఇచ్చారు, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డికి ఇచ్చారు. ఇప్పుడు 3 పార్టీలు దగ్గపోరుగా ఉన్నాయి. ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది, ఎవరికి ప్రజలు ఓటేసే అవకాశం ఉన్నట్టు అనిపిస్తుంది? ఇప్పుడు 3 పార్టీల్లో ఆల్రెడీ మీరు అన్నట్టు బీజేపీ పార్టీ మటుకు ఇక్కడ లేదు. ఇక బీఆర్ఎస్ అంటారా, ఆయన 3 సార్లు గెలిచిండు మాగంటి గోపినాథ్. మా ఏరియాలో రైమత్ నగర్ డివిజన్లో కానీ జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీలో కానీ ఆయన చేసిన డెవలప్మెంట్ ఏం లేవు. ఇప్పుడు మాకు కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో ఉంది కనుక మాకు ఈ నవీన్ యాదవ్ గారు అనేటైనా అందుబాటులో ఉంటాడు, లోకల్ వ్యక్తి అయినా, ఆయనకే ఓటేసి గెలిపించుకోవాలని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఆల్రెడీ మాకు ఇక్కడ కొన్ని వర్కులు కూడా స్టార్ట్ అయినాయి కాంగ్రెస్ పార్టీ నుండి. ఏది సీసీ రోడ్లు కానివ్వండి, సివరేజ్ లైన్ కానివ్వండి, కమ్టాల్స్ కానివ్వండి, బెంచ్ కేబుల్ కానివ్వండి వచ్చినాయి. ఆల్రెడీ వర్క్ నడుస్తుంది మా ఏరియాలో. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద కొంచెం వ్యతిరేకత ఉంది కదా, ఏదైతే 6 గ్యారెంటీ ఉన్నాయో ఏది అమలు చేయాలని చెప్పి కొంచెం ప్రజలు కొంచెం వ్యతిరేకంగా ఉన్నారు. మరి ఈ సిచ్యువేషన్లో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారా? 6 గ్యారెంటీలు అనేది ఆల్రెడీ అమలైనవి. 3 గ్యారెంటీలు ఆల్రెడీ ఇష్యూ అయిపోయినాయి కూడా, ఇచ్చేస్తున్నాం కూడా. ఏది 200 యూనిట్ కరెంట్ ఇస్తున్నాం, ఇచ్చేస్తారు కూడా గవర్నమెంట్. మళ్ళీ ఏంది బస్సు ఫ్రీ అయింది. ఇంకా ఏంది మనకు రేషన్ కార్డు కూడా ఇచ్చినాం. ఇప్పుడు ఇయ్యంది ఏముంది, గవర్నమెంట్ లాస్లో ఉంది కనుక ఒక్కొక్క అది 2 మెల్లమెల్లగా ఇచ్చుకుంటూ పోతురు గవర్నమెంట్. ఇక సన్న బియ్యం ఇస్తారు. సన్న బియ్యం ఏ గవర్నమెంట్ ఏ లేకుండే, ఇంతకుముందు సన్న బియ్యం కూడా ఇస్తారు, మంచి ఉద్యోగాలు కూడా ఇస్తారు రేవంత్ రెడ్డి సార్ వచ్చిన తర్వాత. ఇంతకుముందు పేపర్ లీకేజీ, ఆ లీకేజీ అని పెద్ద లొల్లి నడుస్తుండే ఇంతకుముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు. ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా ఇస్తారు, అందరికీ మంచి ఉద్యోగాలు ఇస్తారు. యువకులు మంచి పోరగాన్లు రోడ్ల మీద తిరిగి గంజాయి తాగి, సిగరెట్లు తాగి, మందు తాగుతూ తిరుగుతారు ఇంతకుముందు. ఇప్పుడు ఎవరిదంతా వాళ్ళు కొల్లుళ్ళు వచ్చినాయి కనుక కొల్లులోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఆ ప్రాబ్లం ఏం లేదు. వ్యతిరేక ఎట్లకి వెళ్ళి ఉంటే చెప్పండి. ఏం కాంగ్రెస్ గవర్నమెంట్ నుండి హైడ్రా అంటారు, హైడ్రా గురించి ఇష్యూ అంటారు. హైడ్రా గురించి ఉన్నోళ్ళు మొత్తం కబ్జాలు చేసారు, ల్యాండ్లు 10 ఎకరాలు ఆడ 10 ఎకరాలు ఈడ, చెరువులు కుంటలు అన్నీ కబ్జా చేశారు ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్. ఆ హైడ్రా మంచి పని చేస్తుంది కదా సార్. ఇప్పుడు ఏ విధంగా మంచి పని చేస్తుంది? ఇప్పుడు హైడ్రా పేదల ఇళ్ళు కూలగొడుతుంది కదా, పెద్దవాళ్ళ ఇల్లు ఎవరికి కూలగొట్టలేక ఇప్పటివరకు. మరే పెద్దవాళ్ళ ఇల్లు కూడా చేసారు, పేదల ఇల్లు కూడా చేసారు. పేదలు ఆడ ఏదో వాళ్ళు ఉండి లేని పరిస్థితుల్లో తీసుకోరు గవర్నమెంట్ ల్యాండ్ తెలియక. ఇప్పుడు ఆ ల్యాండు కొబ్బరిజోన్లో ఉన్నదా వేడున్నదా అని సర్వే చేస్తారు, తీసేస్తారు. అది చేసేది కరెక్టే కదా. మీరు ఎట్లా కొన్నారు? నేను కూడా బీదోనే, నేను కూడా ఉన్నోనేం కాదు, నాకు ఒకటే ఇల్లు ఉంది. కానీ మనం తీసుకునేటప్పుడు ఇదేంటి ఏం కథ అని చూసి తీసుకోవాలి. అది వాళ్ళ పొరపాటు. అది
మనది పొరపాటు కాదు కదా. అక్కడ ఉన్న లోకల్ లీడర్ కబ్జా చేసారు, వాళ్ళు సంపాదించుకున్నారు, బయటపడ్డారు. ఇప్పుడు ఈయన కూలగొడుతుండా, అది కూలగొట్టి ఈయన బదనాం అవుతుంది. అదే ఏది గెలుస్తుందంట ఇక లోకల్లో ఉంటాడు నవీన్ యాదవ్ అని అంటే ఆయన రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన సీట్ ఇచ్చారు కనుక మేము అందరం కలిసి కష్టపడి గెలిపించుకుంటాం. కాంగ్రెస్ పార్టీని నవీన్ యాదవ్ని గెలిపించుకుంటాం. 6 గ్యారెంటీలు మేము ఎందుకు అమలు చేయలేదండి? రైతులు రుణమాఫీ చేసినామా? 25,000 కోట్లే అందరికీ అయింది. ఒక ఇంట్లో ఒక మనిషి ఉంటే ఒక మనిషికే అవుతుందండి 2 లక్షలు. ఇద్దరికి ఉంటే 4 lakhs చేయరు కదా. ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది ఒక ఇంట్లో ఒకరికే చేస్తామని. 25,000 కోట్ల రుణమాఫీ చేసినాం కదా. ఏది ప్రభుత్వం ఏర్పడిన 7 నెలల్లోనే రేషన్ కార్డులు ఇచ్చినాం కదా. సన్నోట్లకు 500 రూపాయలు బోనస్ ఇచ్చినాం కదా. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చినాం కదా. ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంపు చేసినాం కదా. గ్యాస్ సిలిండర్ సబ్సిడీ 500 ఇచ్చినాం కదా. సన్నోట్లకు 500 బోనస్ ఇచ్చినాం కదా. ఇంకెక్కడ 6 గ్యారెంటీలు అమలు కాలేదండి? ప్రతిపక్షాల కడుపు మండి అంటే మేము చేయలేని కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రభుత్వం చేస్తున్నది, మళ్ళీ వాళ్ళే గెలుస్తారనే కడుపు మంటతో పసలేని ఆరోపణ చేస్తున్నారు కేటీఆర్ గారు. ఎలా చూడొచ్చు అంటే ఇప్పుడు గెలుపు పక్కా ఉంటుంది. ఇదే అర్థం చేసుకోవాలి. ఇంకా గొప్ప నిర్ణయం తీసుకొని రేవంత్ రెడ్డి గారు యువకుని ఉత్సాహాన్ని ఇచ్చిండు కాబట్టి భారీ మెజార్టీతోటి తప్పక గెలుస్తాడు. ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలో దగ్గపోరుగా పోరుంది. ఏ పార్టీ గెలిచే అవకాశం ఉన్నారు? నవీన్ యాదవ్ గెలుస్తారంటారా? దగ్గఫోర్ ఏం లేదు. నవీన్ యాదవ్కు ఈజీగా భారీ లీడ్ తోటే గెలుస్తాడు. ఎందుకంటే ఈయన యువకుడు, ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినోడు, తెలంగాణవాది, అన్నీ అనుకూలంగానే ఉన్నాయి. మరియు కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ టైం ఇంత యువకునికి టికెట్ ఇవ్వడం చాలా మంచి పరిణామం. నవీన్ యాదవే వస్తాడు. మేము కోరుకుంటున్నాం మా నవీన్ యాదవ్ రావాలని. ఎందుకంటే ఆయన చాలా కైండ్ హార్టెడ్ మనిషి, చాలా హెల్ప్ఫుల్ లీడర్, తర్వాత చాలా హెల్ప్ఫుల్ మనిషి. ఆయన ఎంత ఫ్యామిలీలో మొత్తం వాళ్ళ ఇంట్లో అందరు ఫ్యామిలీ వాళ్ళు అందరు చాలా కైండ్ హార్టెడ్ పీపుల్స్ ఉన్నారు. ఇంకా ఆయన అయితే అందరి కోసం నిలబడతారు. ఎక్కడ పోయినా అక్కడ పోతారు. ఏం చెప్పినా అది చేసి పెడతాడు అందరికీ. ఆయననే గెలుస్తారు మేము కోరుకుంటున్నాం. నవీన్ యాదవ్ గారికి మేము ఫుల్ సపోర్ట్ చేస్తాం. ఇట్లనే క్యాడర్ మాకి మంచిగా ఉంటే సిటీలో కొంచెం అభివృద్ధి వర్కులు చాలా అవుతాయి అని అది అడుగుతున్నాం. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కొంతమంది ఎవరు కేటీఆర్ కానీ వీళ్ళంతా నవీన్ యాదవ్ గెలిస్తే రౌడీజం పెరిగిపోద్ది అని కొన్ని ఎలిగేషన్ చేస్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? సార్ ఎట్లా ఏం లేదు. ఈయన చాలా మంచిగా ఎడ్యుకేషన్ పర్సన్ ఉన్నాడు. ఆయన ఎట్లా మాట్లాడడానికి ఈయనకి ఫస్ట్ ఈయన కెరియర్ చూడాలి. ఎప్పుడైనా 20-30 సంవత్సరాల నుంచి ఎప్పుడైనా ఈయన రౌడీరిజంకి సపోర్ట్ చేసిండు, కానీ లేదు అది ఎట్లా ఏం లేదు. ఇది యూత్కి సపోర్ట్ చేసిండు. ఈయన వస్తే యూత్కి కొంచెం మంచిగా అవుతుంది, ఇది సిటీ కొంచెం డెవలప్ అవుతుంది. అది ఉంది మాకి. నవీన్ యాదవ్ సక్సెస్ అవుతాడు, గ్యారంటీగా అవుతాడు. ఎందుకంటే ప్రతి పేదవాడికి ఆదుకునేది వీళ్ళే, ఎవ్వరు లేరు. నేను 30 సంవత్సరాలు పెట్టి చూస్తున్నా. అన్నం పెడతాడు, తిను ఫస్ట్ అన్న అంటాడు శ్రీశైలం అన్న. ఆయన కొడుకులు కూడా చాలా దైవాముఖులు. ఎవరు వచ్చినా బాబాయ్ తిను, అన్నం తిను బాబాయ్ ఫస్ట్, ఆ మాట కావాలి. అది అందుకే ఇతను నిలబడ్డాడు. ఈరోజు గ్యారంటీగా సక్సెస్ అవుతాడు. కాంగ్రెస్లో మనకి అన్ని మేలు చేస్తాడు, అందరికీ మేలు చేస్తాడు. ఆయన ఓడిపోయినా కూడా అన్నీ గల్లీలోకి వెళ్ళి లైట్లు పోయినాయా, ఎవరికి అన్నం లేదా, ఎవరికి అప్పులు ఉన్నాయా అన్నీ తీసేస్తాడు. నవీన్ నాకు తెలుసు. నవీన్ని చిన్నప్పటి నుంచి ఎత్తుకున్నా నేను. ఆయన గ్రౌండ్లో ఆ పిల్లోడిని ఎత్తుకుని తిరిగా. చాలా మంచివాడు, మంచి ఆలోచన ఉంది, మంచి ఆరోగ్యమైన అందరికీ మంచి పాల్పొలుస్తాడు ఆయన. గ్యారంటీ ఇది సక్సెస్. నవీన్ యాదవ్ గెలుస్తాడు, ఇది పక్కా. పేదవాళ్ళకి అందరికీ న్యాయం చేస్తాడు, ఇది మటుకు పక్కా. హ్యాపీ.